రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆర్మూరు నియోజకవర్గంలో జీవన్ మాల్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో జీవన్ మాల్ మల్టీప్లెక్స్ ప్రారంభమైందని ఆర్టీసీ అధికారులు మాల్ కు తాళాలు తీశారు. కోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ తెరుచుకుంది. ఈ నెల 16న జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. 3,50,00,000 బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు మాల్ ను సీజ్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ ను ఓపెన్ చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ మాల్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో జీవన్ మాల్ మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ అధికారులు మాల్ కు తాళాలు తీశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఝాన్సీ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ ఈ రోజు ఆర్టీసీ అధికారులు రీఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా అద్దె బకాయిలు చెల్లించలేదని ఆరోపణల నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించిన జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల 16వ తేదీన సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో 3 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే హైకోర్టును మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఊరట లభించింది. వెంటనే మాల్ ను ఓపెన్ చేయాలా అంటూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన జీవన్ రెడ్డి మాల్ ను మల్టీప్లెక్స్ ను ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి సంబంధించిన ఆ మాల్ ను ఈ రోజు రీఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంలో కొంతకాలంలో వివాదం మాత్రం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి నెలకొంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ భూపతి.